ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు, చాలా మంచి ర్యాంక్ సాధించాడు అని అంటే ఇన్స్టిట్యూట్ ఏమంటారు పాళ్ళు ఎంత ఉంటుంది, స్టూడెంట్ పాళ్ళు ఎంత ఉంటుంది అని అంటే ఏం చెప్తారు సార్? దాన్ని మనం కొంచెం రీఫ్రేమ్ చేస్తాను నేను. ఒక స్టూడెంట్ పాత్ర ఎంత ఉంటుంది, టీచర్ పాత్ర ఎంత ఉంటుంది అంతా నేను. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్. బేసిక్గా టీచర్ది 30% ఉంటుందండి, స్టూడెంట్ 70% ఉంటుంది. యాక్చువల్గా ఎవరైనా ఒక టీచర్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక కాలేజీ కానీ మేము ఏ రకంగానైనా ఐటీ తెప్పిస్తాము అని అంటే నమ్మకూడదు ఫస్ట్. ఎందుకంటే స్టూడెంట్ దగ్గర ఉండాలి కెపాసిటీ ఫస్ట్. ఐ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. ఈ మధ్యన పిల్లలు అడుగుతుంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి దీనికి నాకు మీరు. తప్పకుండా సార్, ప్లీజ్. పిల్లలకి మామూలుగా మేము సెమినార్స్ పెడతాం మధ్యలో. మనం ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడాము, వేరే వేరే ప్లాట్ఫామ్స్లో నేను మాట్లాడుతూనే ఉంటాను, బట్ ఐ రిఫైన్ ఇట్ అన్నమాట. ఒక సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్ ఏం చేస్తాడో దాన్ని చెప్తాను మీకు నేను, ఆర్ ఏం చేయాలో చెప్తాను, విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది కార్పొరేట్ కాలేజెస్. నిజానికి ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ తనకు తెలిసైనా తెలియకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక 10-point ఫార్ములా అందాం. గోల్ ఓరియంటెడ్ లెర్నింగ్, GOL, గోల్ ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్ డెవలప్ అయింది ఈ మధ్యన. శ్రీకాంత్ సార్ ఏదో కాన్సెప్ట్ అంటాడు కానీ ఫైనల్గా ఎగ్జామ్లో సక్సెస్ కావాలి కదా అని. అంటే సబ్జెక్ట్ బాగానే వస్తుంది కానీ ర్యాంకులు రావు అని అనుకుంటారు. అది కాదు యాక్చువల్గా రెండింటి కాంబినేషన్ అన్నమాట, గోల్ ఓరియంటెడ్ లెర్నింగ్.